దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున మనం అందరము ఏకీవించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయడానికి వందనాలు నాయన. ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా, అలాగే ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా నాయన మీ నామాన్ని మహింపరచుకున్నారు. ఇప్పుడు మీ ప్రేమగల మాటలు వినటానికి ప్రభువా నీ పాదాల ఎందుకు మేము చేరి ఉన్నాం ప్రభువా. అయా నీ మాట జీవము కలిగినటువంటి మాట ప్రభువా, జీవవాక్కు నాయన. అయా నీవే నిత్య జీవపు మాటలు కలవాడు నాయన. అయా నీకు వందనాలు. నీ మాటలో శక్తి ఉన్నది నాయన. అయా నీ మాటలో స్వస్థత ఉన్నది ప్రభువా. నీ మాటలో ఆదరణ ఉన్నది నాయన. నీ మాటలో నెమ్మది ఉన్నది ప్రభువా. హల్లెలూయా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నాయన ఉజ్జీవపరచండి నాయన. అయా నీ ఆత్మశక్తితో నింపండి ప్రభువా. అయా నీకు వందనాలు. సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభువా. అయా నీ మాట మాత్రము సెలవిస్తే చాలు. మాట చేత జగత్తును అందరి సమస్తమును సృష్టించిన నా పరలోకపు తండ్రి నీకు వందనాలు. అయా నీ లేఖనాల నుంచి మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరిచి కృప చూపి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందాం. 20వ వచనం నుంచి సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన యెడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులైందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. చాలు. ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన యెడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయించబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులైందురి. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనుడి. కింద మనం చూస్తే ఒకటి ఫుట్ నోట్లో మీ పాప ఫలము మీకు లభించును. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. మీరందరూ యుద్ధ సన్నద్ధులై శత్రువును ఎదుర్కొన్నప్పుడే మీకు విజయం కలుగుతుంది. అలాగూ చేయని ఎడల, అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. మీ పాప ఫలం మీరు అనుభవిస్తారు. మీ పాప ఫలము ప్రతిఫలముగా, మీ పాపానికి ప్రతిఫలముగా మీరు శిక్షను అనుభవిస్తారు అని చెప్పి మోషే ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడి బైబిల్ గ్రంథంలో అనేక ఆజ్ఞలు ఇచ్చాడండి. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. మేలైనది చేయనెరిగి చేయని వానికి పాపము. దేవుడు చేయాలని చెప్పినవి చేయకపోవటమే పాపము. చేయకూడదని మరి ఆజ్ఞాపించినవి చేయటమే పాపము. ఆదామేమి గొప్ప పాపం చేయలేదండి. ఒక వ్యభిచారము, ఒక దొంగతనము, మరి ఒక త్రాగుబోతుతనము కలిగి ఉండలేదు. కానీ ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవాది దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటూ
ఆ ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ తన పాపాన్ని ఒప్పుకోవాలని పదే పదే ఆదామును ప్రశ్నించాడు. ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. ఆదామా, ప్రతి సాయంకాలము పూట, ప్రతి చల్లని పూట దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఆదాము అవలతో సంభాషించేవాడు. వారితో సంభాషించేవాడు. వారి మధ్య ఏ దాపరికము లేదు. వారు దేవుని పొలుపులో, దేవుని స్వరూపంలో జీవిస్తూ సొంత తండ్రిలాగా దేవునితో మాట్లాడుతూ తమకు కావలసినవన్నీ కూడా వారు పొందుకుంటున్నారు. ఎప్పుడైతే పాపము చేశాడో వారి కన్నులు తెరవబడినాయి. అప్పటి వరకు వారు దిగంబరులుగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు పాపము చేశారో వారి కన్నులు తెరవబడినాయి. పాపము వారిలో ప్రవేశించింది. అప్పుడు దేవుడు, ప్రేమగల దేవుడు, నేను ఇంతగా చెప్పాను కదా, ప్రతిదినము నేను వాడితో మాట్లాడాను కదా, అతను తప్పు చేస్తే నేనేం చేయాలి? దేవాది దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆదామా, నీవెక్కడా? నీవు ఏ స్థితిలో ఉన్నావు? నీ యొక్క స్థానం ఏమిటి? నీ స్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆదాము అంటున్నాడు, నీవు నీ మాట విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకున్నా. నేను దిగంబరిగా ఉన్నాను కనుక. దేవుడు మళ్ళా అంటున్నాడు, నీకు దిగంబరిగా ఉన్నా, నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నేను తినకూడదని, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? ఆజ్ఞను గుర్తుకు చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఇప్పుడైనా ఆదాము ప్రతిదినము దేవుని ఎదుటకు వచ్చి దేవునితో సంభాషించేటటువంటి ఆదాము భయపడి దాక్కునడం మనం చూస్తున్నాం. పాపం చేశాడు కాబట్టి భయపడుతున్నాడు. పాపాన్ని బట్టి మనుషులోనికి భయం వచ్చింది. అయితే భయపడినటువంటి యొక్క ఆదాము దేవుని వద్దకు వచ్చి, దేవా, నేను తప్పు చేశాను నాయన, నువ్వు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్షఫలం నేను తిన్నాను, నన్ను క్షమించు అని అడగలేదు. దేవాది దేవుడే ప్రేమతో మాట్లాడుతున్నాడు. నీవెక్కడా? నీవు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నావా? ఆజ్ఞను గుర్తుకు చేస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆజ్ఞాతిక్రమమే పాపమై ఉన్నది. ఆజ్ఞాతిక్రమమే పాపమై ఉన్నది. సహోదరి, సహోదరుడా, ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పాపాన్ని మనం దాయలేమండి. పాపం మనల్ని పట్టుకుంటుంది, మనల్ని వెంటాడుతుంది, మనల్ని తరుముతుంది, మనల్ని బంధిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, చివరకు మనల్ని చంపివేస్తుంది ఈ పాపము. ఇక్కడ మాట్లాడుతున్నాడు, పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అలాగే మనం చూస్తే పాపం మనల్ని తరుముతుందండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. సామెతలు 13:21. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. పాపము మనుషులను వెంటాడుతుంది, మనుషులను తరుముతుంది. సహోదరి, సహోదరుడా, కయ్యూను హేబేలును చంపినప్పుడు, తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు, అర్పణలు అర్పించినప్పుడు దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. కయ్యూను, నువ్వు ముఖము చిన్నబుచ్చుకున్న నేల, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నావా అని అంటాడు. చూడండి, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చాలు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా?
సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది. అది నిన్ను మింగివేయాలని చూస్తుంది. సహోదరి సహోదరుడా, అది నిన్ను తరుముతుంది, అది నిన్ను పట్టుకుంటుంది, తరిమి తరిమి నిన్ను పట్టుకుంటుంది, నిన్ను బంధిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. సహోదరి సహోదరుడా, చివరికి మరణం సంప్రాప్తమవుతుంది. ఇక్కడ ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది? మీరు పాపానికి దూరంగా పారిపోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు అపోస్తలుడైన పౌలు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎందుకని పారిపోవుడు అంటున్నాడు? జారత్వము పాపము, దేవునికి విరోధముగా చేసేటటువంటి పాపము. మీరు పారిపోండి, జారత్వానికి దూరముగా ఉండండి అని అంటలేదు, కానీ ఒకటే మాట అంటున్నాడు, మీరు పారిపోండి. ఆ యొక్క ఛాయల్లో కూడా మీరు ఉండవద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ దినాలలో మనం ఎక్కడ కూర్చుంటున్నామండి? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నాం, పాపుల మార్గమును చూస్తున్నాం. ఎక్కడున్నారు ఈ పాపులు? ఈ మార్గము ఎక్కడ ఉన్నది? సాతానుడు మన గృహాలను తీసుకుని వచ్చి పెట్టాడండి. సినిమా హాల్కు వెళ్ళవలసిన పని లేదు. దానిలో ఉన్నటువంటి ఆ సీరియళ్ళు, ఆ సినిమాలు ఏమిటి? అవి దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాస్యము కనబడుతుంది అక్కడ. సహోదరి సహోదరుడా, దాన్ని మనం పెట్టామంటే అది మనం మృంగివేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటున్నాడు మీరు పారిపోండి, మీరు పారిపోండి అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మనిషిని తరమటమే కాదు, కానీ మనిషిని మరి పట్టుకుంటుంది, బంధిస్తుంది. చూడండి, సామెతలు 5వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 5వ అధ్యాయం 22వ వచనం. వారిని చిక్కులు పెట్టును, వాడు తన పాపపాశము వలన బంధింపబడును. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును. పాపం చిక్కుల పెడుతుంది మనుషుని, సులువుగా చిక్కుల పెట్టు పాపం. అందుకని అన్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు, సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. అది ఎంత చిన్న పాపమైనా సులువులుగా చిక్కుల్లో పడవేస్తుంది, గందరగోళాన్ని సృష్టిస్తుంది, అల్లరితనాన్ని మరి సృష్టిస్తుంది, జగడాలు, అల్లరి. సహోదరి సహోదరుడా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చిక్కుల్లో నుంచి మనం బయటికి రాలేం. కిందనే అంటాడు, వాడు తన పాప పాశ్యముల వల్ల బంధింపబడును, పాప పాశ్యముల వల్ల బంధింపబడును. పాపము చేయి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడై ఉన్నాడు. దానిలోంచి మనిషి బయటికి రాలేడండి. సహోదరి సహోదరుడా, దేవునికి దూరం అయిపోతాడు. యెషయా గ్రంథం 59:1-2 వచనాలు మనం చూస్తే, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. సహోదరి సహోదరుడు, ఆయన ఆలకింపకున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి సహోదరి సహోదరుడా, కీడి విషయమే దేవుడు ఎవరిని కూడా శోధింపనేరడు. ప్రతివాడు తన స్వకీయ దురాశల వల్ల ఏడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడుతున్నాడు. దురాశ గర్భమును ధరించి పాపము కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి పాపము పట్టుకుంటుందా? పాపం మనల్ని తరుముతుందా? పాపం మనల్ని బంధిస్తుందా?
సహోదరి పాపలను మనం చంపుతుందా? చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకు కనబడతాయి. ఈ లోకంలో చట్టం నుంచి మనం తప్పించుకోవచ్చు. ఒక గాంత కలిగినటువంటి వ్యక్తులు, మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, ధనమున్న వ్యక్తులు ఈ లోక చట్టాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ దేవుని చట్టాల నుంచి, దేవుని దృష్టి నుంచి పాపము చేసిన మానవుడు తప్పించుకొనలేడు. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం మనం చూద్దాం. మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాడిములకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే యెరికో దుర్భేద్యమైనటువంటి పట్టణం. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారు ఆ యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యెరికో పట్టణాన్ని వారికి అప్పగించాడు. ముందుగా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమంటే, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునేలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఆ యెరికో పట్టణంలో మీరు ఏది కూడా ముట్టకూడదు. అది శాపగ్రస్తమైనది. కొంచెమైనా మీరు ముట్టకూడదు అని అంటున్నాడు ఆయన. ఒకవేళ ముడితే ఇశ్రాయేలు అందరూ కూడా వారి మీదకి శిక్ష తెచ్చుకుంటారు, మిక్కిలి వేదన పొందుతారు, మిక్కిలి బాధ కలుగుతుంది అని దేవుడు ఆజ్ఞాపించాడు. సహోదరి సహోదరుడా, ఇంత దుర్భేద్యమైనటువంటి యెరికో పట్టణాన్ని జయించి యెరికో పట్టణంలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ఆ యెరికో పట్టణస్తులందరినీ కూడా హతమార్చినటువంటి ఇశ్రాయేలు జనాంగం తర్వాత మరి ఆ యొక్క ఆకాను పాపము చేసినప్పుడు, ఆకాము శబ్దము చేయబడిన దానిలో కొంత తీసుకొని, ఇక్కడ చూడండి 7వ అధ్యాయం 1వ వచనం, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రములో జరహు మునిమనుముడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు అందరి మీదకు కూడా శాపం వస్తుంది. ఎవరు కూడా శిక్షను తప్పించుకోలేరు. ఆకాను ఒక్కడు మాత్రమే కాదు, ఆకాను కుటుంబం మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగమంతా, ఆ వంశమంతా కూడా శిక్ష తెచ్చుకుంటారు, మిక్కిలి వేదన పొందుతారని దేవుడు ఆజ్ఞాపించినా కూడా ఆకాను ఆ శమితమైన దానిలో కొంత తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 3వ వచనంలో మనం చూస్తే, హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయినాయి. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొంచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? ఇక్కడ యెహోషువ బట్టలు చించుకొని ప్రార్థిస్తున్నాడు. ఎందుకు యోర్దాను నది దాటించావు? ఈ నామానికి అవమానం కదా. వారందరి ఎదుట, అమోరీయుల ఎదుట, అమోరీయుల చేత మమ్మల్ని నశింపజేస్తావా అని మరి గొప్ప వేదనతో ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అప్పుడు అంటున్నాడు,
యెహోషువతో ఇట్లను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక. ఇక్కడ ఎన్ని ఆకాను సందర్భాన్ని గమనిస్తున్నాడండి. తన వల్లనే హాయి పట్టణం మీద ఓడిపోయారు, 36 మంది చనిపోయారు, మిక్కిలి వేదన పొందుతున్నారు. సహోదరి సహోదరుడా, ఈ ఆకాను ఇదంతా కూడా చూస్తున్నాడు, కానీ తన పాపాన్ని ఒప్పుకోలేదు, తన పాపాన్ని దాచిపెట్టాడు. సహోదరి సహోదరుడా, దాచిపెట్టినంత మాత్రాన పాపాన్ని నుంచి తప్పించుకోలేదు. శిక్ష నుంచి అతని పాపము అతన్ని పట్టుకున్నది. సహోదరి సహోదరుడా, అతడు పట్టబడ్డాడు. ఆ వంశాల క్రమం ప్రకారం అందరినీ పిలిచి యెహోషువ మరి పిలిచినప్పుడు ఆ యొక్క ఈ యొక్క ఆకాను పట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప శిక్ష! 25వ వచనంలో మనం చూస్తే 7వ అధ్యాయం 25వ వచనం, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆజ్ఞ అతిక్రమం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనము మనస వాచ కర్మ పాపులమై ఉన్నాం. ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలి. సహోదరి సహోదరుడా, ఇక్కడ సామెతల గ్రంథం ఏమని చెబుతుంది? సామెతల గ్రంథం 28:13, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని వాక్యము మాట్లాడుతున్నది. సహోదరి సహోదరుడా, పాపము బహుభయంకరమైనది. సహోదరి సహోదరుడా, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయము ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు ఎవడూ లేడు. అందుకని కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు దావీదు, నా దోషము కప్పుకొనక నీదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. చాలు. అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం మనం చూస్తే, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. 3వ వచనం మనం చూస్తే, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేనంటాడు. కారణం ఏమిటంటే పాపం ఒప్పుకొనక మౌనిగా ఉన్నాడు. మౌనిగా ఉన్నాడు, మౌనిగా రోధిస్తున్నాడు, కానీ తన బాధ తొలగిపోవటం లేదు, తన వేదన తొలగిపోవటం లేదు. బత్షెబతో పాపము చేసినప్పుడు కొద్ది నెలల వరకు కూడా తన పాపాన్ని అతడు ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోనందువల్ల భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు, వేదన అనుభవించాడు. సహోదరి సహోదరుడా, ఎంతో బలహీనుడుగా ఉన్నాడు. అయితే 5వ వచనంకి వస్తే, నా దోషము కప్పుకొనక నీ ఎదుట పాపము ఒప్పుకొంటిని. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడో దావీదును, నేను యెహోవా సన్నిధిని పాపము చేశానని ఒప్పుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఆ ఒప్పుకున్నప్పుడు దేవుడు అతని పాపాన్ని పరిహరించాడు. సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపము దాచిపెడితే మనం వర్ధిల్లలేవు. ఎంతటి ఉపవాసాలున్నా, మన పాపాన్ని ఒప్పుకొనక ఎన్ని ఉపవాసాలున్నా, ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా కన్నీరు కార్చినా మనం వర్ధిల్లలేం. సహోదరి సహోదరుడా, మనం ఫలించలేం. ఇక్కడ
మనం గమనించినట్లయితే మరి అనేక రకాలుగా పాపము కప్పుకోవడం మనకు జరుగుతుంది. ఎలాగ పాపాలు కప్పుకుంటున్నారంటే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. 1వ అధ్యాయం 1వ మనం చూస్తే అబద్ధాలతో కప్పిపెట్టుట. గెహజీ పాపము చేశాడు. నయమాను ఇచ్చే బహుమానాలు వెళ్ళి మరి స్వీకరించే 2వ రాజులు 5వ అధ్యాయం 25వ వచనం. 2వ రాజులు 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చుతో అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉండునని చెప్పగా వాడు మంచవలే తెల్లలైన కుష్టి కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాడు. చాలు. ఇక్కడ గెహజీ ఎలీషా తిరస్కరించాడండి. నేను ఏమని సన్నిధిలో నిలబడి ఉన్నానో, ఆయన జీవము తోడు, నేను ఏమాత్రము ఈ బహుమానాలు నేను పుచ్చుకోనని చెప్పి తిరస్కరించాడు. సహోదరి సహోదరుడా, నీవు నెమ్మది కలిగి వెళ్ళనన్నాడు. అయితే గెహజీకి హృదయంలో ఆశ పుట్టింది, దురాశ పుట్టింది. సహోదరి సహోదరుడా, ఆ రథము వెంట పరిగెడుతున్నాడు. ఆ నయమానాలు చూసి రథము దిగి మరి వెనక్కి వచ్చాడు. సహోదరి సహోదరుడా, వెళ్ళి బహుమానము కావాలని చెప్పి ఆ నయమాన్ని అడిగి ఆ బహుమానాలు తీసుకున్నాడు. తిరిగి వస్తున్నాడు. సహోదరి సహోదరుడా, 25వ వచనం మనం చూస్తే అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీ వెచ్చడి నుండి వచ్చితువని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనెను. అప్పుడే ఆ బహుమానాలు స్వీకరించి తన గృహంలో పెట్టుకొని దాచుకొని ఎలీషా ఎదుటకు వచ్చినప్పుడు ఎలీషా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎచ్చటికి వెళ్ళావు? నువ్వు ఎచ్చడి నుంచి వస్తున్నావంటే నేను ఎచ్చటికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అబద్ధం ఆడుతున్నాడు. సహోదరి సహోదరుడా, అబద్ధాలతో తను చేసిన పాపాన్ని కప్పిపుచ్చాలని మరి అనుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, వెంటనే శాపం వచ్చింది. నీకు నీ సంతానం సదాకాలము కుష్ఠరోగులుగా మరి ఉండునుగా అని చెప్పి ఆ నయమాను మరి శాపాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అలాగే పాపాలను ఇతరుల మీదకి నెట్టివేయుట. ఆదాము ఏం చేశాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివా అని ప్రశ్నించినప్పుడు, నేను తిన్నాను నాయన, నువ్వు ఆజ్ఞాపించావు, నేను నీకు విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకొనవలసింది పోయి, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని వృక్ష ఫలములు నాకియగా నేను తిన్నాను అని ఎవరి మీద నేరం మోపుతున్నాడండి? దేవుని మీదనే నేరం మోపుతున్నాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ యొక్క మరి ఆవమను? సాటైన సహకారిగా ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించడానికి ఇవ్వలేదు ఆవమను. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. నిజంగా అక్కడ ఆదాము ఆ కుటుంబానికి యజమాని, భార్యకు శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సై ఉన్నటువంటి ఆదాము ఏం చెప్పాలి? ఇదిగో దేవుడు దీన్ని తినకూడదని ఆజ్ఞాపించాడు. నువ్వెందుకు తిన్నావని గద్దించవలసింది పోయి కుటుంబ తిరస్కారానికి దరసి, ఒకవేళ నేను ఒప్పుకోకపోతే, ఆ ఫలాన్ని తీసుకోకపోతే నా భార్య నన్ను ఇంట్లోనికి రానివ్వదు, నా ఆహారము పెట్టదు అని చెప్పి కుటుంబ తిరస్కారానికి దడసి తన హృదయములో తన పాపాన్ని దాచిపెట్టుకొని దేవుని ఎదుట మరి అవమ మీద నిందలు మోపుతున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఈ స్త్రీ పాపం చేసింది, ఈ స్త్రీ మోసంలో పడింది, ఆమె నాకు ఇస్తే
నేను తీసుకున్నాను, నీవు ఆ సహకారిగా నాకు ఇవ్వకపోతే నేను పాపము చేయకుందును, ఆ పండును తీసుకొనకుందును నేను అని చెప్పి అవ్వ మీద మోపుతున్నాడు నేరాన్ని. అవ్వమేమో సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినని చెప్పి ఆ సర్పం మీద త్రోసివేస్తుంది ఆ యొక్క నిందను, ఆ యొక్క నేరాన్ని, సహోదరి ఆజ్ఞ అతిక్రమాన్ని అలాగా కప్పి పెట్టుకోవాలి. అందుకని యోబు అంటాడు చూడండి, యోబు 31:33, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారముకు జడిసి నేను మౌనిగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. అవును, ఇక్కడ యోబు జ్ఞాపకం చేసుకున్నాడు. కుటుంబ తిరస్కారానికి భయపడి నా రొమ్ములో, నా హృదయములో నా పాపము దాచుకునేలా నేను పరమునున్న దేవుని దృష్టికి వేషధారిని అవుదును. యోబు మిక్కిలిగా శోధించబడ్డాడు. యోబు ఎన్నో కష్టాలు పొందాడు, సర్వము కోల్పోయాడు. చివరకు అరికాల నుంచి నన్నెత్తి వరకు కూల్పులతో నిండి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆ పరిస్థితిలో భార్య యోబును చూచి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, నీవు దేవుని దూషించి ఇప్పుడే మరణము కా అని చెప్పినప్పుడు యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. దేవుని వల్ల మనం మేలు పొందుట తగునా, కీడు పొందుట తగదా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. సహోదరి సహోదరుడా, ఇదే మరి భార్య ద్వారా, భార్య నీ చావే నేను చూడాలి, నువ్వు యథార్థతను విడిచిపెట్టు, నువ్వు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నావు, అన్నీ కోల్పోయాము కదా, ఇంకా ఎందుకు నువ్వు యథార్థతను వదలకుండా ఉంటావు, ఆ దేవుని విడిచిపెట్టి మరణము కా అన్నప్పుడు గద్దిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, యెహోవా ఇచ్చెను, యెహోవా మరి తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటాడు. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, యోబు ఎవరిని ప్రేమించాడు? దేవాది దేవుని మిక్కిలిగా ప్రేమించాడు. అందరికంటే, కుమారుల కంటే, కుమార్తెల కంటే, మరి తన యొక్క పనివారి కంటే, తన ఆస్తి కంటే, తన భార్య కంటే దేవాది దేవుని మిక్కిలిగా ప్రేమించాడు. కాబట్టే భయపడలేదు, గద్దించాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. మరి ఇతరుల మీద నెట్టివేయటం మనం చూస్తున్నాం, అబద్ధాలు చెప్పటం. రెండోది ఏంటంటే ఇతరుల మీదకి నెట్టివేయటం. మూడోదిగా మనం చూస్తే తప్పు చేసి, పాపము చేసి కూడా ఏమీ చేయనట్లుగా మరి వేషధారణతో ఉండటం. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆకాను మనం చూసాం, పాపము చేసి కూడా ఆ ఇశ్రాయేలు మీదకి శిక్ష వచ్చినప్పుడు, వారిలో అనేకులు మరణించినప్పుడు అదంతా చూస్తూ కూడా ఆకాను పాపాన్ని ఒప్పుకోలేదు. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే అననీయ చూస్తాం అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో. ఒకటో వచ్చిన మనం చూస్తే భార్య ఎత్తుకునేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. ఇక్కడ మనం వాగ్దానం చేసుకున్న వాటిని మనం నెరవేర్చాలి. సహోదరి సహోదరుడా, వాగ్దానం చేసుకున్నవి నెరవేర్చలేనటువంటి పక్షంలో వాగ్దానం చేసుకున్నకుంటే మంచిది. ఇక్కడ విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ
మరి పరిశుద్ధాత్మతో దేవునితోనే అబద్ధం ఆడుతూవని ఇక్కడ మరి పేతురు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ విషయాన్ని మనము గమనించాలి. అది అసత్యమని చేసి కూడా అది సత్యమని మరి నిరూపించడం. అలాగే చాలామంది మనం చూస్తున్నాం ఈ దినాల్లో మరి పాపపు వ్యసనాలకు బానిసలై, పాపపు వ్యసనాలకు, శరీర ఇచ్చలకు బానిసలై వాటితో ఈ పాపపు జ్ఞాపకాలను వారు మరి తుడిచివేస్తున్నారు. సహోదరి సహోదరుడా, ఆ పాపాల మత్తులో, ఆ వ్యసనాల మత్తులో మరి పాపాన్ని వారు మరచిపోతున్నారు. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 1 యోహాను 1:9 మనం చూస్తే, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. పాపిగానే జీవింతువా పాపములందే మరణింతువా, పాపిగానే జీవింతువా ఆశలు నిండిన పాపానికి విరుగు మరి దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకోవటం. ఒప్పుకొనక కప్పుకుంటే
మనకు క్షమాపణ లేదు. సహోదరి సహోదరుడా, దావీదు పాపాన్ని ఒప్పుకోనంత వరకు కూడా ఎంతో వేదన అనుభవించాడు. దివారాత్రులను నీ చేయి నా మీద బరువుగా ఉన్నది, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అని అంటాడు. సహోదరి సహోదరుడా, ఎంతో వేదనను అనుభవించాడు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో తన పాపము పరిహరించబడింది, కానీ శిక్ష మాత్రం అనుభవించవలసి వచ్చింది. సహోదరి సహోదరుడా, మరణా నుంచి దేవుడు తప్పించాడు, కానీ ఎంతో శిక్షను అనుభవించవలసింది. దావీదు పుట్టిన బిడ్డను కోల్పోయాడు. అతని యొక్క సంతానమే అతని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కప్పుకుంటే మనకు క్షమాపణ లేదు. పాపము చేయటమే తప్పు. పాపము చేసిన దాన్ని ఒప్పుకొనక కప్పుకొనటం, దాన్ని దాచిపెట్టడం మరింత పెద్ద తప్పని ఒక భక్తుడు అన్నాడు. సహోదరి సహోదరుడా, మరి మనుషులకు అవమానానికి భయపడి వాటిని దాచిపెడుతున్నామేమో. మనం బాహాటముగా దాన్ని ఒప్పుకొనవలసిన అవసరం లేదు, కానీ మనకు మనం అవమానం తెచ్చుకొనవలసిన అవసరం లేదు, కానీ దేవాది దేవుని సన్నిధిలో మన యొక్క ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే అది మనల్ని బట్టబయలు చేస్తుంది. ఆకాను మరి దేవుని ఆకాను యొక్క పాపం ఆకాను బట్టబయలు చేసింది. దావీదు చేసిన పాపం అది బట్టబయలైంది. ఎవరు కూడా పాపాన్ని దాచుకోలేరు. సహోదరి సహోదరుడా, అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యాకోబు తండ్రిని మోసగించాడు. ఆశీర్వాదాలు పొందుకోవటంలో సహోదరి తత్ఫలితముగా ఏమైంది? మామ చేతిలో మరి మోసపోయాడు. మామ లాభాను చేతిలో మోసపోయాడు. సహోదరి సహోదరుడా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మన పాపం మనల్ని పట్టి ఇవ్వక మునిపే మన పాపాలను పట్టుకొని మనం సిలువ చెంత చేరాలి, ప్రభు సన్నిధిలో చేరాలి. మోకాటి మీద నుండి మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. అప్పుడు క్రీస్తు రక్తము ప్రతి ఒక్క పాపము కడిగి వేస్తుంది. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్క చిన్న పాపాన్ని విడిచిపెట్టాలండి. ఇక్కడ మనం చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు యుద్ధానికి సన్నద్ధులై యుద్ధానికి సిద్ధపడండి, వెళ్ళండి. వెళ్ళకపోతే మాత్రం మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది, మీ పాప ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు. అలాగే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరిని ఆజ్ఞాపిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే అది పాపమే. అనేక సంవత్సరాలుగా మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, సహోదరి సహోదరుడా, అది పాపమే. విశ్వాసం మూలము కానిదేదో అది పాపమే. అవిశ్వాసంతో ఉంటున్నావా? ఇంకా పాపములోనే జీవిస్తున్నావా? సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న చిన్న దొంగతనాలు, అబద్ధాలు, యవన కాలపు పాపాలు, మరి వ్యభిచారము, జూదము, ఇవన్నీ కూడా మనం ప్రతి పాపమును కూడా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఏంటో మన పాపాలు మన మీద దోషారోపణ చేస్తాయి, మన పాపాలు మనం తరుముతాయి, న్యాయపు తీర్పుకు అవి తరుముకొని పోతాయి. 1 తిమోతి 5:24 మనం చూస్తే కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. శిక్షను తప్పించుకోవడానికి ఒకటే మార్గం,
సహోదరి సహోదరుడా, ఒకటే మార్గం. మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఒప్పుకుంటే మన పాపాలను ఆయన క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయను. 7వ వచనం మనం చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనము పాపము లేదని చెప్పుకొని ఎడల మనము అబద్ధికులుగా, ఆయనను దేవుని అబద్ధికులుగా చేయువారమగుదము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు, ఆయన సత్యమైన వాక్యము మనలో ఉండదు. సహోదరి సహోదరుడా, పాపము మనిషిని తరుముకుంటూ పోతుంది, పాపము మనిషిని పట్టుకుంటుంది, పాపము మనిషిని బంధిస్తుంది, పాపము మనిషిని చంపివేస్తుంది. పాపములకు వచ్చు జీతము మరణం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, బైబిల్ గ్రంథంలో మనం చూసాము కదా, సంసోను వరబలశాలి, నాజీరు చేయబడినవాడు. సహోదరి సహోదరుడా, మోహపు చూచులతో మొదలైనటువంటి అతని జీవితంలో పాపము, చివరకు ఆ పాపము అతన్ని బంధించి వేసింది. పరిస్థితి వ్యామోహంలో పడిపోయాడు, ఆమె బంధించి వేసింది. బంధకాల్లో చిక్కుకుపోయాడు, బయటకు రాలేకపోయాడు. చివరకు ఆ ఫిలిష్తీయులు కన్నులు ఓడదీసి ఆ యొక్క గానుగ విసరడానికి అతను ఆ యొక్క గానుగలోనికి తీసుకుని వెళ్ళారు. సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎంత చిన్న పాపమైనా దాన్ని దేవుని ఎదుట మనము కప్పుకొనక, దాన్ని దాచిపెట్టక ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు మనం వదిలేతాం, మన ప్రార్థనలు ఫలిస్తాయి. అప్పుడు మన ప్రార్థన ఫలిస్తుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. వాటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టవాలి. సహోదరి సహోదరుడా, మనం సరి చేసుకోవాలంటే, మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం ద్వారా మన పాపాలేంటో బయలవుతాయి. అది వాక్యము అద్దము వంటిది. మన ముఖంలో ఉన్నటువంటి లోపాలను మనం ఉదయమే లేచి అద్దంలో చూసుకొని సరి చేసుకుంటాం. బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో చూసుకొని ముఖం ఎలా ఉన్నది, తల ఎలా ఉన్నదని వాటన్నిటిని కూడా మనం సరి చేసుకొని చక్కగా మేకప్ అయి బయటికి వెళతాం, లోపాలను సరిదిద్దుకుంటాం. బైబిల్ గ్రంథము అద్దము వంటిది. ప్రతి దినము కూడా దాన్ని ధ్యానించినప్పుడు మన లోపాలేంటో, మన బలహీనతలేంటో, మన ప్రవర్తన ఎలాగున్నదో, మనం ఎలాగ నడుచుకుంటున్నామో అవన్నీ కూడా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. సహోదరి సహోదరుడా, వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవాలి. అద్దంలో చూసుకోకపోతే మన ముఖాన్ని మనం సరి చేసుకోలేం కదా. ఉదయం లేచి అద్దాన్ని చూసుకోకపోతే అద్దంలో మన శరీరంలో ఎలాగుందో, మన ముఖం ఎలాగున్నదో మనం సరి చేసుకోలేము కదా. అలాగే వాక్యమనే అద్దంలో చూసుకున్నప్పుడే, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించినప్పుడే మన బలహీనతలు ఏమిటో మనకు తెలుస్తాయి. అలాగే ప్రార్థనలో మోషే భక్తుడు అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనం అనుకుంటాం అది తప్పు కాదు, పర్వాలేదులే, అది తప్పు కాదు, అది తప్ప అనుకుంటాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మోకరించామో అవన్నీ కూడా దేవుడు చూపిస్తూ ఉంటాడు. మనం చేసిన పాపాలు, మన బలహీనతలు, మన లోపాలు, మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో మనకు కనబడతాయి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అందుకనే మోషే అన్నాడు, మా రహస్య పాపములు నీ సన్నిధిలో మాకు కనబడుచున్నాయి ప్రభువా అంటాడు. జ్ఞాపకం చేసుకుందాం, ప్రతి అతిక్రమాన్ని కూడా విడిచిపెడదాం. పాపము బహుభయంకరమైనది సహోదరి సహోదరుడా.
పాపం విడిచిపెట్టేది కాదు. అది పొంచి ఉంటుంది, అది మనుషులను తరుముతుంది, అది మనుషులను పట్టుకుంటుంది, అది మనుషులను బంధిస్తుంది, అది మనుషులను నాశనము చేస్తుంది, నరకానికి పాత్రులుగా చేస్తుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణమని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, నీకు వందనాలు నాయనా. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి ప్రభువా. అయా నీ వాక్యపు వెలుగులోనైనా అయా మా పాపము, మాలో ఉన్న చీకటి కనబడుచున్నది నాయన. అయా నీకు వందనాలు ప్రభువా. అయా అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినని మీరు వాక్యంలో సెలవిచ్చారు. మీ పాపం మిమ్మల్ని పట్టుకోండి మీరు సెలవిచ్చారు. మీ పాపం ప్రతిఫలం మీరు అనుభవిస్తారని ప్రభా ఆనాడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడారు ప్రభా. ఆజ్ఞాతిక్రమమే పాపం అని మీరు వాక్యంలో సెలవిచ్చారు. అయా మీ వాక్యం ఏమిటో, మీ ఆజ్ఞ ఏమిటో ప్రభా, మీ చిత్తము ఏమిటో ప్రభా బైబిల్ గ్రంథంలో మాకు ప్రత్యక్షపరిచారు ప్రభా. అయా నీకు వందనాలు నాయన. ప్రతి దినము ఆ వాక్యమనే అద్దములో మమ్మల్ని చూసుకొని ప్రభా మమ్మల్ని పరీక్షించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా. అయా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాయి కదా. నీ సన్నిధిలో ప్రభా అయా నీ యొక్క సన్నిధిలో, పాద సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించడానికి ప్రభా, అవి వేడుకుంటానికి, మనవి చేసుకోవడానికి, మా పాపాలు ఒప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మా పాపాలు నాయన మాకు బయలుపరచమని వేడుకుంటున్నాను, సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీ సన్నిధిలో మేము నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను ప్రభా. అయా నువ్వు నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక నాయన మా యొక్క ప్రతి పాప నుంచి కూడా కడిగి శుద్ధీకరించే దేవుడు కదా ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా. కప్పుకుంటే మాకు క్షమాపణ లేదు, దాచిపెడితే మాకు క్షమాపణ లేదు, ఒప్పుకుంటే మాకు క్షమాపణ. అయా నీకు వందనాలు. ఒప్పుకుంటే మాకు కనికరం ప్రభా. అయా నీ ఫలింపునైనా అయా నీకు వందనాలు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మరలా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఈ వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయా అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు ప్రభా. ఎంతో మంది ఆజ్ఞను అతిక్రమిస్తూ ప్రభా అయా ఉండిపోయారు నాయన. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, సమాజంగా కూట మానవద్దన్నారు ప్రభా. అయా ప్రతి విషయమందు ప్రార్థన చేయొచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని మీ ఎడల దేవుని చిత్తమని మీరు వాక్యంలో సెలవిచ్చారు ప్రభా. అయా నీకు వందనాలు. ప్రతి యొక్క చిత్తాన్ని ప్రభా, ప్రతి ఒక్కరిని ఆజ్ఞను మేము గ్రహించి ఆజ్ఞానుసారముగా, మీ చిత్తానుసారముగా మేము నడుచుకోవడానికి కృప చూపి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, మాది ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకోవడానికి, నిర్దోషులుగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకోమని మీ కృప చూపి సహాయం చేయమని మా ప్రేమను మీ ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు. పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడమే. అక్కడ ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే, నాతో ఉండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీ కొన్ని ఫలాలు తిని నాకు ఇచ్చింది, నేను తిన్నాను అంటాడు. అంటే తన భార్య మాట వినమని అక్కడ లేదు కదా. కనుక ఈ తోట చెట్లలో ఈ ఫలాన్ని నీవు తినకూడదు అంటే తినకుండా మానేయాలి. కనుక ఆదాము ఏం చేశాడు? తన భార్య మాట విని ఆమె ముందు ఫలాలు తిన్నది, ఆ ఫలాలు ఆయనకి కొనిచ్చింది, ఆయన కూడా తినను. అదే ఆజ్ఞాతిక్రమం. ఈ తోట చెట్లలో అన్నీ మీరు తినవచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు మీరు తినొద్దు అని దేవుడు చెప్పాడు. అయితే ఈ స్త్రీ ఆజ్ఞను ధిక్కరించి ఆ ఫలాలు తిన్నది. కొన్ని ఫలాలు ఆదాముకి ఇస్తే
దేవుడు చెప్పాడు తినొద్దని నేను తిన్నాను అంటే సరిపోయేదే కానీ, కనుక ఆయన కూడాను భార్య మాట విని భార్యకు లోబడి ఆ ఫలాలు తిన్నాడు. తిన్నందువలన అజ్ఞాతిక్రమం పాపమైపోయింది, పాపానికి జీతం మరణమైపోయింది. ఆయన రక్తాన్ని పంచుకు మనం పుట్టాం కనుక మనం పుట్టుకతోనే పాపం చేసామని. ఏదంటే ఆదాము, మొదటి ఆదాము పాపం చేశాడుగా, ఆ రక్తాన్ని పంచుకు మనం పుట్టాము. మనం పుట్టుకతోనే బై బర్త్ వీఆర్ సిన్నర్స్, మనము పుట్టుకతోనే పాపులం అయిపోయాం. కనుక ఈ పాపులమైన మనలను రక్షించడానికి దేవాది దేవుడు, దేవుని కుమారుడు, కడపటి ఆదాము, రెండవ ఆదాము కాదు యేసుప్రభు వారు, కడపటి ఆదాము ఈ లోకంలోనికి వచ్చి మన శాప పాప పరిహారార్థమై ఆ కల్వరి గిరిపై, కల్వరి శిలువలో తన శరీర ప్రాణాత్మలను బలి అర్పణ గావించి పాప విమోచనము గావించి పెట్టాడు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదాము పాపం చేశాడు. ఆ పాపాన్ని, ఆ పాపపు రక్తం పంచుకుని మనం పుట్టాం. పుట్టుకతోనే జన్మతః పాపులం, కర్మతః పాపులం అయ్యాం. కనుక పాపానికి జీతము మరణమే అన్నారు. సర్వ పాప పరిహారో రక్తమావశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారం, సర్వపాపాలు పరిహరించబడాలంటే రక్తం ఆవశ్యకం, రక్తం కావాలా. తద్రక్తం, ఆ రక్తము పరమాత్ముని రక్తమై ఉండాల. మామూలు మనిషి రక్తము మనిషిని పాపాన్ని నుంచి విడుదల చేయలేదు, పరమాత్ముని. తద్రక్తం పరమాత్ముని పుణ్య దాన బలి యాగం, పరమాత్మునిదై ఉండాల. పుణ్యమై ఉండాలంటే పాపం రహితమైనటువంటి పరిశుద్ధ రక్తమై ఉండాలి. పుణ్య దానము అంటే దేవుడు దాన్ని దానంగా చేయాలి, పుణ్య దాన బలియాగం. అందుకనే దేవాది దేవుడు మన శాప పాప పరిహారార్థం ఆ కల్వరి గిరిపై, కల్వరి శిలువలో తన శరీర ప్రాణాత్మలను బలి అర్పణ గావించుకున్నాడు. మొదటి ఆదాము ద్వారా పాపం మనకు సంక్రమించగా ఆ పాపాన్ని పరిహరించడానికి కడపటి ఆదాముగా మన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావలసి వచ్చింది. వచ్చి ఆ కల్వరి గిరిపై, కల్వరి గిరిపై, కల్వరి శిలువలో తన శరీర ప్రాణాత్మలను బలి అర్పణ గావించి, అంటే ఆయన అక్కడ దాన్ని రక్తం చెందించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన రక్తం చెందించాడు. సర్వపాప పరిహారో రక్తమావశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పుకున్నాగా. కనుక ఈ యొక్క మానవుని యొక్క పాపం పరిహరించబడాలంటే రక్తం చెందించబడాలి. ఆ రక్తము పుణ్యమై పాపరహితమై ఉండాలి, పాపం లేని రక్తమై ఉండాలి, దానమై ఉండాలి, యజ్ఞమై ఉండాలి, యాగమై ఉండాలి. అంటే ఆ కల్వరి గిరిపై, కల్వరి శిలువలో మరి కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు యజ్ఞమయ్యాడు, అక్కడ యాగమైపోయాడు అక్కడ. కనుక మనం రక్షించబడాలి అంటే, మనము బ్రతకాలి అంటే ఆయన చనిపోవలసి వచ్చింది. మనకేమో, ఆయనకేమో మరణము, మనకేమో జీవమైంది. ఇక్కడ మనం జీవించాలంటే ఆయన మరణించవలసి వచ్చింది. దరిద్రులము మనము, ఆయన ధనవంతుడు. కనుక ఆయన మన కొరకు దరిద్రుడై ఆ కల్వరి గిరిపై, కల్వరి శిలువలో తన శరీర ప్రాణాత్మలను బలి అర్పణ కావలసి వచ్చింది. ఆయన నీతి మనకు ట్రాన్స్ఫర్ చేశాడు యేసు ప్రభువు. మన యొక్క పాపము ఆయన మోసాడు, మన పాపము ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన నీతి మనకు అనుగ్రహించాడు మన ప్రభు అయిన యేసు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, మన యేసు ప్రభు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత కనికరము కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. దైవసుతుడా
మహిమమయుడా యేసు ప్రభువా మొదటి ఆదాము పాపం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, తినవద్దన్న పండు. ఆయన భార్య మాట విన్నాడు కానీ దేవుని మాట వినలా. ఆదాము మొద్దబ్బాయి భార్య మాట వినొద్దని నేను చెప్పను. ఇకైతే భార్య మాటలు వినొద్దంటారా పాస్టర్ గారు అని నన్ను ప్రశ్నించవచ్చు. వినొద్దని చెప్పను నేను. ఇక్కడ ఆదాము మొదటి ఆదాము ఏం చేశాడు? మరి ఆ భార్య తినవద్దన్న పనులు తినదని ఆజ్ఞ అతిక్రమించింది. మరి ఆయనకి కూడా కొన్ని ఫలాలు ఇచ్చి ఆయన కూడా తిన్నాడు. దేవుడు చెప్పాడుగా నేను తిన్నాం అంటే బాగుండేదేగా. మొదటి ఆదాము దేవుడు ఏం చెప్పాడమ్మా? తినవద్దన్న పండు తోట మధ్య ఉన్నటువంటి చెట్ల ఫలాల్లో మీరు తినవద్దు, తిని తినమో నిశ్చయంగా చేస్తారని అన్నాడుగా. నేను తిన్నాను అంటే బాగుండేదా? అయితే ఆదాము పాపాన్ని కప్పుకున్నాడు అక్కడ. అది మనం గమనిస్తాం ఇక్కడ యోబు గ్రంథంలో. పాపాన్ని కప్పుకున్నాడు. మరి పాపాన్ని కప్పుకోకూడదు కనుక పాపాన్ని కప్పుకున్నాడు, తప్పుకున్నాడు కనుక పాపాన్ని ఒప్పుకోవాలి కానీ తప్పుకోకూడదు. మన పాపాన్ని మనం అన్ని రకాలుగా పాపులమే. మాటలో పాపం ఉంది, క్రియలో పాపం ఉన్నది, వినికిడిలో కూడా పాపం ఉన్నది. 3 రకాలుగా మనం పాపులమే. కనుక దీనికి విరుగుడేంటి? పశ్చాత్తాపమే. పాపాన్ని ఒప్పుకోవడము, ఆ పాపం మరలా చేయకుండా ఉండడము. పాపాన్ని ఒప్పుకోవాలి కానీ తప్పుకోకూడదు. నేను పాపం చేశాను ప్రభువా అని కన్నీటితో ఒప్పుకోవాలి. నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని మనము ఒప్పుకోవాలి, తప్పుకోకూడదు. కనుక పాపాన్ని ఒప్పుకోవాలి, మనము తప్పుకోకూడదు. అందుకనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరిని అనుగ్రహించాడు? దేవుడైన యెహోవా కుమార దేవుడిని అనుగ్రహించను. దేవుని స్తోత్రం. యేసు ప్రభువాన్ని దేవుడు యెహోవా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే మనం ఆ పాట పాడుతున్నాం. సాటి లేనిది యేసు నీ రక్తము నువ్వు కడుగోను
పాప సాగరమును దాటించగలడు. ఆ శరణం ఎత్తండి. కనుక సందర్భాన్ని బట్టి మనము దేవుడు లోకాన్ని ప్రేమించి కుమారుణ్ణి ఇచ్చాడు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ! దాన్ని వివరించగలమా మనము? వర్ణించగలమా? దేవుని ప్రేమ ఎంత అనగలమా? అది అంతులేని ప్రేమ. దేవుని ప్రేమ అంతము లేని ప్రేమ, అంతము లేని ప్రేమ, అంతులేని ప్రేమ దేవుని ప్రేమ. అటువంటి ప్రేమతో ఆయన ప్రేమించాడు కనుకే కన్నబిడ్డని బలిగా అర్పించాడు. తాను కన్నబిడ్డని బలిగా అర్పించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు, కుమార దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే. 1:1:1 ఒకటి. ఇది వ్యసం వేస్తే ఒకటి, దాన్ని వ్యసం వేసిన ఒకటే. ముగ్గురు కాదు, ఒక్కరే. త్రియేక దేవుడు అన్నాం మనం, త్రిత్వదేవుడు అన్నాము. ఆ త్రిత్వదేవుడు యెహోవా దేవుడు కనుక ఆ దేవుడు మారు మనసు పొందాడా యేసు ప్రభువు వారిని బలిగా అర్పించినప్పుడు. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అంటే తనకంటే ఎక్కువగా ప్రేమించి తన కుమారుని బలి అర్పణ గావించాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అండి బాబు! ఎంత జాలి, ఎంత కరుణ! ఆ ప్రేమను మనం వర్ణించగలమా, వివరించగలమా? అది మనకు సాధ్యమా? మన భాష సరిపోతుందా? ఎన్ని భాషలైనా చాలవే. అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలండి? యేసు ప్రభు వారిని మనం ఒప్పుకుని ఏం చేయాలి? మరి పాపక్షమాపణ పొందాలి. కనుక ఇప్పుడు బ్రతికి ఉన్నాం మనం. రేపో మాపో ప్రభునందు నిద్రిస్తాం, పరదైసుకు వెళ్తాం మనము. కనుక మనం రక్షించబడిన వారికి ఏం బాధ లేదు. రేపో మాపో మనం మరణిస్తాము, పరదైసుకు వెళ్తాము. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరదైసులో ఉన్నటువంటి మనలను ఆకర్షించుకుంటాడు. తన తట్టు మధ్యాకాశానికి 7 సంవత్సరముల విందు, 7 సంవత్సరములు, 7 సంవత్సరముల వివాహం, 7 సంవత్సరముల విందు జరుగుతుంది అక్కడ. అప్పుడు మారు మనసు పొందిన వాడిని పరిశుద్ధాత్మ దేవుడు వెంట పెట్టుకొని మహిమ మేఘం ఎక్కించి అక్కడ తీసుకొస్తాడు. 2 గుంపులు. ఈ లోపుగానే మనం పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది మరణిస్తే పరదేశంలో ఉంటాం. ఆ కాలంలో యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అప్పుడు మారు మనసు పొందినటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు మహిమ మేఘం ఎక్కించి మధ్యాకాశానికి తీసుకుపోస్తాడు. వరుడు యేసుక్రీస్తు ప్రభువారు అంతఃపురంలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు యేసు ప్రభువారు? తండ్రి కుడిపార్శ్వమున అంతఃపురంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? నీ శత్రువులను నా పాదపీఠంగా చేసే వరకు నా కుడిపార్శ్వమున నీవు ఆసీనుడు అయ్యుండు. నీ శత్రువులను నేను నీ పాదపీఠంగా చేసే వరకు నా కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యుండు అని తండ్రి కుమారదేవునితో చెప్పాడు. ఆ మాట ఇంకా పని పూర్తి కాలేదు. కనుక ఇప్పుడు యేసు ప్రభువు వారు అంతఃపురంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. తండ్రి అయిన దేవుడు
ఈ యొక్క సాతాను శక్తులను, సాతాను జనులను, వీరందరినీ కూడా నిర్మూలన చేసే వరకు ఆయన అక్కడ ఉంటాడు. అంతఃపురంలో దేవుని ఆ సింహాసనము కుడి పార్శ్వమున ఆయన దిగి వస్తాడు. మధ్యాకాశానికి వరుడుగా వస్తాడు, పెండ్లి కుమారుడుగా వస్తాడు, పెండ్లి కుమారుడుగా వరుడుగా వస్తాడు. అక్కడ 7 సంవత్సరములు వివాహము, 7 సంవత్సరముల విందు. మారు మనసు పొందని వారికి భూలోకంలో కుందు, విచారము, దుఃఖము. కనుక సహోదరి సహోదరుడా, నేడే రక్షణ దినము, నేడే అనుకూల దినము, నేడే రక్షణ దినము, నేడే అనుకూల దినము. రేపు మన సభలు వస్తున్నాయి. ఇంకా మారు మనసు పొందని వారు ఉన్నారా? సంఘంలో ఉంటారనుకుంటాను నేను. ఇప్పుడు అందరూ మారు మనసు పొందారా? చేతులు ఎత్తమంటే ఎత్తలే, నేను ఎత్తమని చెప్పను. ఇంకా మారు మనసు పొందని వారు ఉంటే త్వరపడి యేసునామమున బాప్తీసం తీసుకోండి. మారు మనసు పొంది యేసునామమున బాప్తీసం నేను ఇస్తాను. యేసునామంలో బాప్తీసం తీసుకోండి. అప్పుడు మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. కనుక గ్రంథాలు విప్పబడతాయి. జీవగ్రంథం అని వేరో గ్రంథం కూడా విప్పబడుతుంది. ఎవని పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదో వాడు అగ్నిలో పడును. ఆనాడు జలప్రళయం, నోవా కాలంలో జలప్రళయంలో నశించారు. మరి ఇప్పుడు మరి ఈ ప్రళయం అగ్ని ప్రళయం. జల ప్రళయము వెనుక పాపులంతా మృతులైరి. జల ప్రళయము వెనుక కాలంలో జలప్రళయంలో ఆయన ఓడ తయారు, పెద్ద ఓడ తయారు చేశాడు ఆయన. ఆ ఓడలో ఎన్నో వేల మంది పడతారు. దానిలో ప్రవేశించిన వారు ఎంతమంది? నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది? 8 మంది రక్షణ పొందారు. ఎంతమంది ఆ ఓడలో ఎంతమంది పడతారండి? 1,00,000 మంది పైన పడతారు. మరి 8 మంది బాప్తీసం పొందారంటే రక్షణ పొందిన వారు అంత అరుదా? అంత తక్కువ? అవును. కొన్ని టన్నుల బంగారం శుద్ధి చేస్తే 1 నవర్స, కొన్ని బంగారపు మట్టి శుద్ధి చేస్తే 1 నవర్స బంగారం తేలుతుంది. అలాగే రక్షణ పొందిన వారు చాలా అరుదుగా ఉంటారు. పొందని వారు ఎక్కువ. ఇప్పుడు ఈ అయ్యప్ప నగర్లో రక్షణ పొందని వారు లక్షల్లో ఉంటే రక్షణ పొందిన మనం వేలలో ఉన్నాం. నిజంగా మనము ధన్యులమే, మనము ధన్య చరిత్రలమే. కనుక రక్షణ పొందిన మనం రక్షణ పొందవలసిన వారికి రక్షణ సువార్త ప్రకటించాలా? ఈ బాధ్యత, భారం దేవుడు మన మీద పెట్టాడు. కనుక దాన్ని చక్కగా నెరవేర్చినట్లయితే బడో నమ్మకమైన కుమార్తె, బడో నమ్మకమైన కుమారుడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు,
10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉండు అంటాడు ప్రభు. మెచ్చుకుంటాడు. ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ప్రభు మెచ్చుకోవాలి కానీ నోచుకోకూడదు. మరి దరిద్రుడు విజుడు. అందుకని ఆనంద స్థిర గారు అక్కడికి ఒక్కడే వెళ్ళాడంట. నువ్వు అక్కడే వచ్చావా స్థిర అంటే నేను ఒక్కడే వచ్చానంట. మరి ఎంతోమంది రక్షణ పొందవలసి ఉన్నవారు ఉన్నారు. పో మరల భూలోకానికని పంపిస్తే ఆయన భూలోకానికి వచ్చి సువార్తను ప్రకటించి గుజరాత్కి వెళ్ళి, గుజరాత్ అంటే మన ప్రధానమంత్రి గారి యొక్క జిల్లా, అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆయన ఏమన్నారంటే, అదిగో ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, ముందు వినాయకుడు మొక్కు అన్నారట. సరేలే ఏదో ఇష్టం లేకపోయినా మొక్కేసి ప్రార్థన చేస్తే కుంటి వాళ్ళు కర్రలు వేసుకుని వచ్చినటువంటి వాళ్ళు కర్రలు అవతల వారేసి వెళ్ళిపోయారట. గుడ్డి వాళ్ళు చూపు పొందారట. గుడ్డి వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెంటనే ప్రార్థన చేయాలి, చూపు పొంది వాళ్ళు మంచి చక్కని దృష్టి కలిగి వెళ్ళిపోయారట. కుంటి వాళ్ళు కాళ్ళు వచ్చినాయి, గుడ్డి వాళ్ళు కళ్ళు వచ్చినాయి. కనుక చెవిటి వాళ్ళు విన్నారు. గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి ఆయన జీవితకాలంలో చేసి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన బ్రతికే ఉన్నాడు. ఎవరు ఆనంద స్థిర గారు ఆయన ఈ మధ్య టీవీలో వస్తూ ఉన్నాడు. చాలామంది పేదవాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే, క్రియలు లేని విశ్వాసం మృతం కనుక మన చేతనైనంత వరకు ఇతరులకు పేదవారికి ఉపకారం చేయడం నేర్చుకోవాలి. అది మంచిది, అది అవసరము. కనుక అటు వారికి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలా మనం. కనుక తిండి లేని వారికి తిండి పెట్టాలా. కనుక ఇలాంటి ఉపకార కార్యాలు చేసినప్పుడు ప్రభు సన్నిధికి మనం వెళితే అక్కడ ప్రభు మెచ్చుకుని, నీవు కొద్ది నమ్మకంగా ఉన్నావు నా దాసుడా, నా దాసుడాల, నా కుమార్తె, నా కుమారుడా, 10 పట్టణాల మీద అధికారిగా ఉండు అంటాడు ఆయన. కనుక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సంతోషంతో మనల్ని మెచ్చుకోవాలి కానీ నొచ్చుకోకుండా, ఆయన మెచ్చుకునేటట్లుగా నొచ్చుకోకుండా మన యొక్క ప్రవర్తన అంటే మనము క్రియలు కలిగిన విశ్వాసం కలిగి మనం క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడుగా యాకోబు పత్రికలో. క్రియలు లేని విశ్వాసము మృతము. కనుక క్రియలు కలిగిన విశ్వాసము అది జీవమైనది. యాకోబు పత్రికలు అంటాడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. కనుక అది అంటాడు, క్రియలు లేని విశ్వాసం నాకు కనపరచు, నేను నీకు క్రియలు కలిగిన విశ్వాసం కలిపి మరి కనపరుస్తానంటాడు. కనుక విశ్వాసం నేను విశ్వాసిని అంటే కుదరదు. ఆ విశ్వాసి క్రియలు కలిగి ఉండాలా. క్రియలు కలిగిన విశ్వాసం అది సజీవమైనది, అది నమ్మకమైనది, అది యథార్థమైనది. అటు విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఆయన మెచ్చుకునేటట్లుగా అనేక ఆత్మలను రక్షణ మార్గంలోనికి నడిపించ బాధ్యులమై ఉన్నాము. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం మరి ముగింపు ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. గోపీనాథ్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభా, దయామయుడా నీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు నాయన ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందామని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ప్రభా. కృపగల దేవా నీకు వందనాలు నాయన. నీ వాక్యం అనే వెలుగులో ప్రభా మా యొక్క నాయన ప్రభా మా యొక్క జీవితాలను మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నారు ప్రభా. కృపగల దేవా నీకు వందనాలు. ప్రతి చిన్న పాపాన్ని ప్రభా నీ వాక్యపు వెలుగులో మేము సరిచేసుకోవడానికి సహాయం చేయమని, ఒప్పుకోవడానికి సహాయం చేయమని అయా నీకు వందనాలు నాయన. పశ్చాత్తాపడడానికి నీ కృపను దాయిచేయమని వేడుకుంటున్నాను అయా ప్రభా. నీకు వందనాలు. పాపములు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మిమ్మల్ని ప్రతి పాపం నుండి క్షమించి పవిత్రులుగా చేయనని ప్రభా మీరు వాక్యంలో సెలవిచ్చారు.
అయా నీకు వందనాలు వందనాలు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వృద్ధులని మీరు వాక్యంలో సెలవిస్తున్నారు. కృపగల దేవా, ఎల్లప్పుడూ నాయన నీ వాక్యాన్ని జ్ఞానిస్తూ నీ వాక్యం వెలుగులో ప్రభా మమ్మల్ని సరి చేసుకుంటూ, అలాగే ప్రార్థనలో నీ ముఖకాంతిలో మేముంటూ, నీ ప్రార్థన నీ సన్నిధిలో మేముంటూ ప్రభా మా యొక్క జీవితాలను మేము సరి చేసుకోవడానికి నీ కృప చూపమని వేడుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నీకు వందనాలు. పాపం పట్టుకుంటుందని మీరు మాట్లాడుతున్నారు, పాపం తరుముతుందని మీరు మాట్లాడుతున్నారయ్యా, పాపం బంధిస్తుందని మీరు మాట్లాడుతారయ్యా. అయ్యా పాపము నాశనం చేస్తుందని, నరకానికి నడిపిస్తుందని ప్రభావ మీరు మాట్లాడారు. అయ్యా నీకు వందనాలు నాయన. నువ్వు మా ప్రార్థనలు ఆలకించకపోవడానికి అయ్యా మా పాపములేనైనా మా దౌర్షములే ప్రభా నీకును మాకును అడ్డముగా ఉన్నవే. అయ్యా నీకు వందనాలు. సహాయం చేయమని వేడుకుంటున్నారు. ప్రతి చిన్న పాపమును ప్రభా ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రతి ఒక్కరికి మీరు శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నారు ప్రభా. దర్శించండి ప్రభా, మాట్లాడండి నాయన. నీ వాక్యం ద్వారా సమస్తాన్ని మీరు తేట తెల్లము చేయమని వేడుకుంటున్నారు ప్రభా. రహస్య పాపములు బట్ట బయలు చేయమని వేడుకుంటున్నారు. ప్రతి పాపాన్ని నాయన మేము కప్పుకొనక దాచిపెట్టక ఒప్పుకొని నాయన వదిలడానికి ఫలించడానికి ప్రభా బహుగా ఫలించడానికి నీ కృపను చూపమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు నాయన. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గాయపడిన ఆస్తమ చేత మీరు తాకండి ప్రభా. మీ కలువరుదారులు పోషించండి ప్రభా. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది ప్రభా. అయా స్వస్థపరచు యెహోవాను నేనన్నారు. అయా మా నిమిత్తము ప్రభా మీరు నలగగొట్టబడ్డారు, గాయపరచబడ్డారు ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకొని దర్శించండి. మరి గోపినాథులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా చిన్న వయస్సు నాయన. అయా ప్రభా గుండెకు రక్తం అందట్లేదని డాక్టర్లు తెలియజేసి ఉన్నారు. నువ్వు పరమ డాక్టర్ ప్రభా. చెదరిన గుండెను సరిచేసే దేవుడు ప్రభా. రక్త పరిశ్రమ సరిచేయండి ప్రభా. ఇప్పుడే దర్శించండి, ఇప్పుడే మొట్టండి ప్రభా. ప్రతి బలహీనతను తీసివేయండి, నరాలను కండరాలను మూటి ప్రభా. కుమారునికి రక్త ప్రసరణ సరఫరా సరిచేసి ప్రభా చక్కగా అందడానికి ప్రభా, చక్కగా పనులు చేసుకోవడానికి, చక్కగా చదువుకోవడానికి, చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి కుమారుని మీ జ్ఞానాత్మక వివేకంతో నింపినాయన ప్రభా. మీ సంఘం మీద మీ సాక్షిగా నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. సహాయం చేయండి. పనులు లేని వారికి పనులు అనుగ్రహించండి ప్రభా. అయా నీకు వందనాలు ఆయన. ఆయన సంపూర్ణంగా చేతి నిండా కిరాయిలు మీరు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు ఆయన. ఆ కృపగల దేవానికి చదువుతున్న వారికి నేను జ్ఞానాత్మతో నింపండి. పరిశ్రమ రాస్తుండగా ప్రభా జ్ఞానం ఇచ్చేవాడము నీవే కదా, తెలివినిచ్చేవాడము నీవే కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలమన్నారు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకాలకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలమునకు శక్తినిచ్చు ఆత్మ. అటు ఆత్మతో బిడ్డలను నింపి జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని మీరు అనుగ్రహించి ప్రభావ చక్కగానైనా ఎగ్జామ్స్ రాయడానికి మీ కృపను దయచేసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి నీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. అర్పించమని కానుకలు నూరంతలుగా మీరు ఫలింప చేయమని వేడుకుంటున్నాను. ఆయా నియమ కూడికలు వారమంతా జరుగుతున్నటువంటి ఈ కూడికలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ తమ వంతులోనైనా ఆయా మందిరంలో కనబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఆశ తృష్ణ దయచేయండి ప్రభా. ఆయా నీ మందిరంలో స్వస్థత ఉన్నది, నీ మందిరంలో నెమ్మది ఉన్నది, నీ మందిరంలో సమాధానం ఉన్నది ప్రభా. అయా అది ప్రతి ఒక్కరూ గ్రహించి ప్రభా ప్రతి ఒక్కరూ నాయన మందిరంలో ప్రవేశించడానికి, సమాజముగా కూడా మానకుండా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయా నీకు రాకడ్డినాలో ఉంటున్నాను, దుర్దినాల్లో ఉంటున్నాను, మరి ఎక్కువగా కూడుకొనొచ్చు ప్రభా. ఒకరినొకరు పురుకొల్పుచ్చు, ప్రోత్సహించు, ప్రేరేపిస్తూ ప్రభా ఉండమని మీరు వాక్యంలో సెలవిచ్చారు. అట్లా ప్రతి ఒక్కరూ నాయన దర్శించి నాయన ఆశతో తృష్ణతో మందిరంలో ప్రవేశించడానికి, సమాధానాన్ని, నెమ్మదిని, స్వస్థత పొందుకోవడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నానయ్యా. సహాయం చేయండి. సమస్తంలో మీ కృపను తోడుగా ఉంచండి ప్రభా. ప్రతి ఒక్క అవసరతను తీర్చి ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం, నెమ్మదిని దయచేసి, అలాగే ఆత్మరక్షణ లేని వారిని దర్శించండి, వారితో మాట్లాడండి ప్రభా. అయా నీ కొందరు ఒకరు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనమని ఈ వాక్యంలో మాట్లాడుతున్నారు. దర్శించండి, మాట్లాడండి. అయా నీకు వందనాలు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకోవడానికి ప్రభా సహాయం చేయండి, సిద్ధపరచండి నాయన, ప్రేరేపించండి, ప్రోత్సహించండి ప్రభా. కృప చూపమని వేడుకుంటున్నాను. కుడికిలన్నీ మీ ఆశీర్వాదకరంగా, జయకరంగా మీరు జరిగించుకొని
సమస్తములో నీ కృపను తోడుగా ఉంచి సమాధానంతో సెలవులను గురించి మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. నేటి మా కాళ్ళకు అందిన ఆహారం మాకు దయచి, మా అపరాధం చేసిన వారిని మేము క్షమించలాగా మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలకు తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తముకే జయం, అపరాధికి లయం. యేసు రక్తముకే జయం, అపరాధికి లయం. యేసు రక్తముకే సంపూర్ణ విజయం, అపరాధికులకి అంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్వరగా, మరింత త్వరగా మహామహిమతో మేఘములపై రానయ్యున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, దీవెన, వెలిగింపు మనందరికీ తోడయుండి వర్ధిల్ల చేయునుగాక.